అమెరికా త్వరగా కళ్ళు తెరుచుకోకపోతే కనుక రేపు పొద్దున అన్ని వైపుల నుండి దాడులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇజ్రాయెల్కి అండగా నిలబడుతున్నటువంటి అమెరికా ఓ రకంగా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుంది. కానీ దాని మీద తీవ్రమైనటువంటి కసితో ఉన్నటువంటి ఇరాన్ దాన్ని లైట్ తీసుకుంది అమెరికా ఇంతకాలం. దాని దగ్గర డబ్బులు సంపాదించుకుని దాన్ని ఆపడానికి ప్రయత్నించింది కానీ చేతకాలే. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఓ పక్కన అరబ్ దేశాలు తన మాట వింటలేదు కాబట్టి రష్యాని దెబ్బతీయడం కోసమని ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ని కొనడం ప్రారంభించింది అమెరికా. దీంతో డబ్బులు ఎక్కువైపోయినాయి, దాంతో ఒళ్ళు బలిసిపోయింది ఇరాన్కి. అందుకనినే ఇప్పుడు హమాస్ తీవ్రవాదుల చేత దాడులకు పురుగొల్పింది, అట్లాగే హెజ్బుల్లా తీవ్రవాదుల చేత దాడులకు పురుగొల్పింది, హౌతీ తీవ్రవాదుల చేత చేపిస్తుంది, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్తో చేపిస్తుంది, ఇస్లామిక్ జిహాద్తో చేపిస్తుంది, ఇన్ని రకాల తీవ్రవాద సంస్థలతో దాడులు చేపిస్తుంది. తాజాగా ఇరాన్ దగ్గర పెద్ద ఎత్తున ఆయుధాలు పోగుపడి ఉన్నాయి అమెరికాని దెబ్బ కొట్టడానికి అన్నటువంటి తాజా రిపోర్ట్. ఇరాన్ హ్యాస్ డెవలప్డ్ అన్ అడ్వాన్స్డ్ అటాక్ డ్రోన్ ఫర్ రష్యాస్ వార్ అగెన్స్ట్ ఉక్రెయిన్. యాజ్ పర్ రిపోర్ట్ బై ద స్కై న్యూస్ యూకే, ద న్యూ హైటెక్ డ్రోన్ షాహెద్ 107 ఈజ్ an explosive and reconnaissance unmanned aerial vehicle. The report also claims that Iran has already sold a few units to Russia in a deal for over $2 million. ఇది ఓ పక్కన అమెరికా ఉక్రెయిన్కి సహాయం చేస్తుంటే ఉక్రెయిన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి రష్యా కోసం ఇరాన్ సరికొత్తదైనటువంటి అత్యాధునికమైనటువంటి షాహెద్ 107 డ్రోన్స్ని ఇచ్చింది. ఇదే రేపు పొద్దున తీవ్రవాదులకు హమాస్ తీవ్రవాదులకు కూడా ఇచ్చి పంపించిందంటే కనుక అమెరికాకు సంబంధించినటువంటి సీన్ కట్ అయిపోతుంది.